ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి మహా అద్భుతమైన ఆయుర్వేదం. ఆయనే పరంపర వైద్యులు సుభాష్ గౌడ. తప్పకుండా ఆ మంగు మచ్చలు పోతాయి కంప్లీట్ గా, మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? దీనికి ఎందుకు వస్తుంది అని రీజన్ ప్రస్తుతం డాక్టర్లు ఏమంటున్నారంటే, శనిమాతంలో వచ్చినప్పుడు ఇది వస్తుంది అనేది నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా మందికి పిగ్మెంటేషన్, మంగు మచ్చలు అంటారు. నాకు తెలిసి నాకు కూడా ఇక్కడ అయింది. అందుకే ఈ మెడిసిన్ నేను కూడా ఇప్పుడు తీసుకొని వాడతాను. సో అందుకే నేను ఈ ఏదైతే రెమెడీ ఉందో అది ఈరోజు తెలుసుకోవడానికే వచ్చాను. సో ప్రస్తుతం అందరికీ సుపరిచితులు, నాటు వైద్యులు సో సుభాష్ గౌడ గారు ఉన్నారు. మరి చాలా మంది ఈ మధ్య కాలంలో అంటే ఈ మంగు మచ్చలు అందరికీ వస్తున్నాయి. ఏజ్ అది ఏం లేదు, ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదు, అందరికి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ముఖ్యంగా అది నాకు తెలుసుకోవాలనుంది. మరి దానికి మీద అంటే దీంతో ఆ పరిహారం నిజంగా సక్సెస్ అవుతుందా లేదా? తప్పకుండా ఆ మంగు మచ్చలు పోతాయా కంప్లీట్ గా, మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? దీనికి ఎందుకు వస్తుంది అని రీజన్ ప్రస్తుతం డాక్టర్లు ఏమంటున్నారంటే, ఇది ఒక స్కిన్ డిసీజ్ అని చెప్తున్నారు. కానీ మన వాడుక భాషలో పాత వాళ్ళు పెద్దవాళ్ళు ఏమంటారంటే, ఇది వస్తే అదృష్టమైనా వస్తుంది, లేదా దరిద్రమైనా వస్తుంది. నిజంగానే నాకు కూడా వచ్చింది. అది వచ్చాక మీరు బాగానే పడినలా లేదు, ఏదో ఒకటి ఉంటుంది రీజన్. శనిమాతంలో వచ్చినప్పుడు ఇది వస్తుంది అనేది ఒక పెద్దల మాట. ఇది వచ్చింది అంటే వచ్చిన స్టార్టింగ్ లో మంచి అదృష్టం అంత వస్తుంది, లేదు పోయినప్పుడైనా కష్టం తెచ్చి పెడుతుంది, ఇది ఎట్లా ఉల్టా పల్టా అలా జరుగుతుంది అని చెప్తారు. సరే, అది ఎలాగైనా వచ్చుకోండి. వచ్చిండేది పోయేదానికంటే మనకు గారకాయలు దొరుకుతాయి. గారకాయలు ఎవరికైనా ఎలాంటి ముంగు మచ్చున్నా, కొంతమందికి ఈ ముక్కు దగ్గర ఇంకా ఈత వరకు ఇదంతా నల్లగా అయిపోయి ఉంటుంది. అది ఉన్నా కేవలం ఈ 2 ప్లేస్లో షంపుల్ పైన ఉన్నా కూడా ఈ గారకాయలు దొరుకుతాయి. దాని గింజలు ఈ విధంగా ఉంటుంది. ఈ గింజలు తెచ్చి పెట్టుకోవాలి. ఓకే, ఈ గారకాయ గింజలు తెచ్చి నున్నగా, ఇది భలే గట్టి. ఎక్కడ దొరుకుతాయి? చెట్లలో దొరుకుతాయి మనకు. దీంట్లో పెద్దగార చిన్నగార అని 2 రకాలు ఉంటాయి, దొరుకుతాయి మనకు. ఆ గింజలు తెచ్చి నున్నగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇది ఒక 50 గ్రాముల పౌడర్లోకి, ఇక్కడ చూడండి, ఇది ముల్తాన్ మట్టి. ఇది మొన్నులో ఇప్పుడు చూడడానికి గడ్ల రాయిలాగా ఉంటుంది, కానీ దీన్ని కొట్టామంటే భలే పిండిలాగా పౌడర్ అయిపోతుంది. ఇది 100 గ్రాములు ఈ ముల్తాన్ మట్టి. అదేవిధంగా శ్రీగంధం, మంచి గంధం. ఈ శ్రీగంధం పొడి రాయి మీద సాది ఒక 25 గ్రాములు ఇందులో కలపాలి. ఇక్కడ చూడండి, జాజికాయ. ఈ జాజికాయ చిన్ని సైజు ఉంది అంటే ఒక 2, చాలా పెద్దది ఉంటే ఒక్కాయ బాగా నున్నగా నూరుకోవాలి. నూరినప్పుడు ఆయిల్ వస్తుంది కాబట్టి ఈ పౌడర్ని వేసేసి నూరుతూ వచ్చారంటే కంప్లీట్గా మీకు అది పౌడర్ అయిపోద్ది. ఈ పౌడర్లోకి ఒక 30 గ్రాములు పప్పాయి చెట్టు ఆకు. అంటే లేదు, ఈ పప్పాయి చెట్టు ఆకు ఏంటంటే మాన్లోనే పండు మాగిండి ఆకు తీసుకోవాలి. ఓకే, పండు ఎల్లో కలర్ వచ్చిన దాంట్లో గంధక గుణం ఉంటుంది, తొందరగా క్లియర్ చేస్తుంది. ఆ పండు మాగిండి ఆకును తెచ్చి ఒక ఆకు తెస్తే చాలు, 25 గ్రామ్స్ ఆరాంగా పౌడర్ అవుద్ది. ఆ పౌడర్ను కూడా నున్నగా పౌడర్ చేసి ఇందులో కలిపేసి అన్నీ మిక్స్ చేసి ప్రతిరోజు నైట్ ఇది ఒక స్పూన్ పౌడర్ తీసుకొని ఒక కప్పులో వేసి రోజ్ వాటర్తో కలిపేసి మాస్క్ లాగా వేసుకున్నారంటే ఒక 7 డేస్ లేదా ఒక 20 డేస్లో కంప్లీట్గా మీకు ఆ ముంగు మచ్చ ఎంత కాలం ఇంకా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. దీనికి ఎటువంటి వేరే టెన్షన్ తీసుకునే అవసరం పనిలే. కుంకుమ పువ్వు కూడా మర్చిపోయినా, ఖచ్చితంగా 1 గ్రామ్ కుంకుమ పువ్వు కలపండి. ఇందులోకి 1 గ్రామ్ కుంకుమ పువ్వు కలిపారంటే అదే కంప్లీట్. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ముంగు మచ్చ అనేది రాదు. ఇంకెప్పుడో వస్తే ఇంకొక 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు రావచ్చు, లేకపోతే అది కూడా లేదు. ప్రస్తుతానికైతే మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా దీని మించి ముంగు మచ్చలకు మీరు ఏమీ వాడాల్సిన అవసరం అయితే లేదు. 100% పోతుంది. మీ దగ్గర కూడా ప్రిపరేషన్ పౌడర్ ఉంటుంది, ఎప్పుడు డబ్బా రెడీగా ఉంటుంది, వాడుకోవచ్చు. ఓకే, సో చూసారు కదా, ఈ మధ్య కాలంలో చాలా మందికి అంటే చర్మక సమస్యలు, అంటే ఈ బొంగు మచ్చలు అంటారు కొందరు, మంగు మచ్చలు అంటారు. పిగ్మెంటేషన్ ఇంగ్లీష్ లా క్లియర్ గా అర్థం కావాలంటే నల్లటి అవుతా ఉంటాయి. ఎక్కువగా ఈ చెంపల మీద, ముక్కు మీద, ఈ నుదుటి మీద కూడా కొందరికి అవుతా ఉంటాయి. సో ఎక్కువ ఎండకు పోతే ఇంకా ఎక్కువ బ్లాక్ అవుతా ఉంటాయి. సో మరి చాలా మంది కూడా అది ఇబ్బంది పడతా ఉంటారు, అనేక క్రీములు రాస్తూ ఉంటారు, ఏదేదో పెడతా ఉంటారు అది పోవాలని చెప్పేసి. కానీ అది ఎన్నిసార్లు పెట్టినా పోయినట్టు పోతుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది. సో వాటన్నిటికీ కంప్లీట్గా పరిష్కారం అంటే కంప్లీట్గా మొత్తం పోవడానికి, మళ్ళీ రాకుండా ఉండడానికి గురువుగారు నిజంగా అద్భుతమైన రెమెడీ అనమాట. నిజంగా ఇవి మన ఇంట్లోనే చేసుకోవచ్చు మనం. లేదు అనుకుంటే
వారి దగ్గర ఎప్పుడు కూడా 24 hours వారి దగ్గర అవైలబుల్గా ఉంటుంది. కింద గురువుగారిది స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీ యొక్క డోర్ స్టెప్కి డెలివరీ కూడా చేసుకోవచ్చు. లేదు దగ్గరలో ఉంటే మీరు కింద ఉన్న అడ్రస్కి అంటే ఈ అడ్రస్కి వచ్చేసి గురువుగారిని సంప్రదించి మీరు మెడిసిన్ కూడా ఈ యొక్క ఔషధాన్ని కూడా మీరు తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ గురూజీ. నమస్తే.